సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఇంద్ర పార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వాసవి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు। ఈ సేవ కార్యక్రమం కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య బాల్ లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య విజయలక్ష్మి అత్తెల్లి లక్ష్మయ్య పద్మ దంపతుల కుటుంబ సభ్యులు సౌజన్యంతో జరిగింది। ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, నాయకులు ఎన్సి సంతోష్, ఉప్పల ప్రవీణ్, డాక్టర్ ప్రవీణ్, ప్రశాంతి, సిద్ధి భిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, అత్తెల్లి శ్రీనివాస్, ఐతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ప్రజలకు సామాజిక సేవను అందిస్తూ మనస్ఫూర్తితో సేవ చేసిన వారు అభినందనలు పొందారు। అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఈ రోజు మా ముఖ్య అతిథిగా ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారు, ప్రశాంతి గారు విచ్చేయడం జరిగింది। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవైశ్య మిత్రులు సిద్ధి భిక్షపతన్న గారు, తిగుల్ ప్రవీణ్ గారు, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎన్సి సంతోష్ గారు, ఐత సత్యం గారు, మా అత్తెల్లి శ్రీనివాస్ గారు, దొంతుల సత్యనారాయణ గారు, ప్రశాంత్ గారు, అత్తెల్లి లక్ష్మయ్య గారు, ప్రవీణ్ గారు మరియు సంతు గారు, గంధ యాదగిరి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటేష్ గారు, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోతే కూడా అన్నేదా భావించకుండా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నామని ఖాళీ వాట్సాప్ లో పెడితేనే మా మిత్రులు ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులందరూ ముందు వరుసలో ఉంటూ ఈ సేవ చేయడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు బుధవారం కూడా ఇచ్చిపెట్టి అందరూ మా ఆర్యవైశ్య సోదరులు అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టయితే వారి కుటుంబానికే కావచ్చు, పితృలకే కావచ్చు చాలా మోక్షం కలుగుతుందని చెప్పేసి, అలాగే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమము నిజంగా గజ్వేల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ విస్తరించిన ఈ కార్యక్రమం ఈ రోజు గజ్వేల్లో దిగ్విజయంగా 60వ కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన మా వైశ్య సంఘం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు